ప్రముఖులందరికీ అలాగే ఎంతో మందికి కార్యక్రమాన్ని టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఓ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు డిగ్రీ, తర్వాత కుదిరితే ఒక ఎంబీఏనో ఒక పీజీనో చేసేసి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అసలు ఆ 10th క్లాస్ డేస్, ఆ ఫేర్వెల్ పార్టీసు, టీచర్సు, క్వార్టర్లీ ఎగ్జామ్స్, ఆ క్రషెస్, పెన్సిల్ బాక్సులు, టిఫిన్ డబ్బాలు ఇవన్నీ గుర్తుకొచ్చి అప్పుడు 10th క్లాస్ డైరీస్ని విజిట్ చేస్తూ ఉంటాం. సో అలాగే విజిట్ చేయడానికి మనల్ని ఎస్ఆర్ మూవీ మేకర్స్, ఏకే అండ్ ఆల్సో అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి చిత్రం, మనకి అచ్యుత్ రామారావు గారు అండ్ అలాగే రవితేజ మన్యం గారు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం దర్శకులు గరుడవేగ అంజీ గారు ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాలకి సినిమాటోగ్రఫీని వహించి మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం. గట్టిగా ఇక్కడ ఒకసారి చప్పట్లు కొట్టచ్చండి. ఫస్ట్ టైం డైరెక్టర్గా మన అంజీ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మన ముందుకు వస్తున్నటువంటి చిత్రం. శ్రీరామ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని మళ్ళీ మేము టాలీవుడ్లో చూడబోతున్నాము. సో శ్రీరామ్ గారు అండ్ అవికా గౌర్ హీరోయిన్లుగా నటిస్తూ, శివబాలాజీ గారు కొంచెం కోపంగా టీజర్లో మాకు కనిపించినటువంటి అంటే విలన్ అనే మేము అనుకుంటున్నాము ఈ సినిమాకి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా భాను, చాలా మంది అద్భుతమైనటువంటి పాత్రలు పోషించగా 10th క్లాస్ డైరీస్ని మనం అందరం కూడా రీవిజిట్ చేయడానికి రెడీ అవుతున్న ఈ 10th క్లాస్ డైరీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ వీ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆర్ స్పాన్సర్స్ లేకపోతే ఏ ఈవెంటు లేదు కాబట్టి 49 ఫర్టిలిటీ సెంటర్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం, అలాగే కాంచీపురం శ్రీ రాజ్యలక్ష్మి సిల్క్స్, పవిత్ర పట్టు క్షేత్రము at కుకట్పల్లి, and also wellness on for good diet and also for healthy food. Also we would like to thank Arrive our overseas education consultancy. Now you can fly abroad from Hyderabad, Tirupati or Visakhapatnam. Cell Bay Mobiles తెలంగాణలో 50కి పైగా అవుట్లెట్స్ ప్రారంభం. ఆల్సో అరివి మీ హోమ్ ఇంటీరియర్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. అరివి టెక్నో పెయింట్స్, diesel on call, also Srini Infra and our RJ Groups. We would like to thank RJ Groups, Bhadrataki Chirunama, and our gifting partners are Plan a Plant. Also music is on Aditya Music. Event is organized by U Media Entertainments. గోపాల్ రెడ్డి గారు ఏంటి అక్కడ చూస్తున్నారు? ఏమైనా చూసి చదువుతున్నానా? ఏమీ ఉండదండి. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే మళ్ళీ స్పాన్సర్ పేరు ఏమైనా మర్చిపోతానేమో అని చెప్పి అక్కడ చూస్తుంటాను అనమాట. కెమెరా కళ్ళే నా కళ్ళు. ఐ లవ్ ద కెమెరా. అఫ్ కోర్స్ ఆల్ ద కెమెరామెన్స్ టు. ఈరోజు అసలే చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కళ్ళతో ఏది చూడరు, కెమెరా కళ్ళతోనే చూస్తూ ఉంటారు. కానీ టుడే యు ఆల్ ఆర్ వాచింగ్ విత్ యువర్ నేకెడ్ ఐస్ ఈ ప్రోగ్రామ్ మొత్తం చూడబోతున్నారు. అండ్ ఈ రోజు మీరు కెమెరా వెనకాల కాదు రాంప్రసాద్ గారు, కెమెరా ముందుకి రాబోతున్నారు. ఎస్ 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 శివబాలాజీ గారు, అచీవ్మెంట్ ఇవాళ. ఎంతసేపు మనకి వెనక నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఈరోజు మనం వెనకాల ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము. ముందుగా మోషన్ పోస్టర్ లాంచ్కి అఖండ లాంటి సినిమాని తన కళ్ళతో ముందుగా చూసిన రాంప్రసాద్ గారు రండి. రాంప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. 10th క్లాస్ డైరీస్ మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. సూపర్ డూపర్ హిట్ సంగీతాన్ని మనకు అందించినటువంటి ఆదిత్య మ్యూజిక్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైక్ ప్లీజ్. నా మైక్ జనరల్ నేను ఎవ్వరికి ఇవ్వను, వెనక్కి రాదేమోనని భయం. రాంప్రసాద్ గారు, మీ 10th క్లాస్ అనుభవాలు ఏంటండి? చెప్పండి. ఎంతమంది అమ్మాయిలకి మీరు లవ్ లెటర్ రాశారు? డెఫినెట్లీ క్లాస్లో నాలాంటి అందమైన అమ్మాయిలు చాలా మంది ఉండుంటారు. వాళ్ళకి యా అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా వీళ్ళ శ్రీరామ్ గారు మీ 10th క్లాస్ డైరీస్ అప్పటికి నేను ఇంకా 4th క్లాస్లో ఉన్నాను కాబట్టి మీరు పుట్టలేదు. సుమగారే మాట్లాడతారా, మమ్మల్ని కూడా మాట్లాడిస్తారా? లేదండి, మీరు మీ 10th క్లాస్ అనుభవాలు చెప్పండి. నేను 9th వరకే చదివా. వాట్ అ ట్రాజెడీ అండి. ఎందుకలా? అంటే మంచి సినిమాటోగ్రాఫర్ అవ్వాలంటే వీళ్ళందరూ 9th వరకే చదివారు. నాకు ఇప్పుడు సెంధిల్ గారి మీద డౌట్ వస్తుంది. గోపాల్ రెడ్డి గారు లేదు నన్ను మీరు 9th సుమగారు నేను 9th నుంచి 11th వెళ్ళిపోయా. ఓకే సార్, డబుల్ ప్రమోషన్. ఎస్. ఎవరో టీచర్ కి మీరు బాగా బిస్కెట్లు వేశారు, ఆవిడ డైరెక్ట్ గా 9th నుంచి మిమ్మల్ని పంపించేశారు 11th కి. అర్థమైంది నాకు. సో నిజంగానే మీరు 10th చదవలేదండి? చదివారు. అమ్మా
ఓకే, సో ఇప్పుడు మీరు మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు అంటే ఆల్రెడీ వచ్చిందే, ఒక్కసారి మళ్ళీ చూద్దామా? మీరు లెట్స్ సీ ద మోషన్ పోస్టర్ అంటే సరిపోతుంది సార్. లెట్స్ సీ ద మోషన్ పోస్టర్. థ్యాంక్ యూ. వెళ్ళిపోకండి, మీరు మాట్లాడాలి. ఇంకానా? బాగుంది కదండి మోషన్ పోస్టరు. ఒక్కసారి మన 10th క్లాస్ డేస్ కూడా గుర్తొస్తున్నాయి. అఫ్ కోర్స్ నా 10th క్లాస్ గ్రూప్ ఇంకా యాక్టివ్గానే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మేమందరం దాన్ని యాక్టివేషన్లోనే ఉంచాము. ఇందులో ఇంట్రెస్టింగ్గా మనకి శ్రీరాము శ్రీనివాస్ రెడ్డి గారు అవిక గారు ఉన్నారు, కానీ మన ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్టింగ్గా కనిపించలేదు మీకు? కనిపించారు. రామారావు గారు, మీరు చాలా సింహభాగం తీసుకున్నట్టున్నారు సినిమాలో. మీలోని నటుడు బాగా తొంగి చూశాడు బయటికి. రాంప్రసాద్ గారు చెప్పండి, మన అంజీ గారి ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నారు డైరెక్టర్గా. ఎస్, చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా ఒక వే వచ్చింది. రియలీ హ్యాపీ. అంజీ గారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా బాగుంది పోస్టర్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో మీరెప్పుడు డైరెక్షన్ చేస్తారు? ఇగోండి నెక్స్ట్. ఓ, ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అయితే వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. నేను కూడా అప్పుడు చెప్పొద్దండి, ముందు చాలా ఉన్నాయి అంటే ప్రోగ్రామ్స్. మేము ముందే ఖర్చీఫ్లేస్ పెట్టేసుకుంటూ ఉంటాము. ట్రాక్ దారి ఇచ్చారు. అంటే మేము కూడా ఈ మధ్య నటిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మా గురువు గారు చేశారు ఆల్రెడీ. ఓహో, గోపాల్ రెడ్డి గారు. అదే గోపాల్ రెడ్డి గారు మనకి బాట వేశారు, అందులోకి ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ అంజీ గారిని అలాగే ప్రొడ్యూసర్ అచ్యుత్ రామారావు గారిని వచ్చి ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్ ని గిఫ్ట్ గా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ గిఫ్టింగ్ పార్ట్నర్స్ టుడే ఆర్ ప్లాంట్. అసలు మీకు సంగతి తెలుసో లేదు, మీకందరికీ తెలిసే ఉంటుంది. రామారావు గారిని వదిలేస్తే ప్లాంట్ చేస్తారు, నాకు జాబ్ లేకుండా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు టీజర్ ఆల్రెడీ మనం 10th క్లాస్ డైరీస్ టీజర్ చూసాము. మరొక్కసారి మనకి దాన్ని చూపించడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము బి గోపాల్ గారు, ఇంద్ర, మా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, బి గోపాల్ గారు అండ్ ఇంకో గోపాల్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేసి అలాగే ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఎస్ గోపాల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. అండ్ డైరెక్టర్ అంజీ గారిని వచ్చి ప్లాంట్ గిఫ్ట్ గా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ శ్రీరామ్ గారు ఒక హీరో అయితే ఇంకొక హీరో అంజీ గారు. అంజీ గారు చాలా బిజీగా ఉన్నారు, ఆయన డేట్స్ కాల్ షీట్లు దొరకట్లేదు. ఓకే, 2 నిమిషాల్లో వస్తారండి. ఈ లోపు ఒక్కసారి మైక్ ప్లీజ్. ఒకసారి 10th క్లాస్ డైరీస్ టీజర్ ని మరొకసారి మాకు రివీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీజర్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ రైట్కి వచ్చేసేయండి, బాస్తు బాగుంది. ఇటు నా పర్లేదు, లెఫ్ట్గా. క్లాస్ రూమ్ ప్రతి ఒక్కరి జీవితం కథగా మారడం మొదలయ్యేది ఈ క్లాస్ రూమ్లోనే. చాందిని ఇప్పుడు వస్తుంది, మా వంచి వస్తుంది. చాందిని వచ్చినా వాడిని మాత్రం చూడదు. రెండు సెకండ్లు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, నా ప్రేమ నీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి కథని గుర్తు చేసుకుంటూ వెనక్కి వెళితే ఆగేది కూడా ఆ క్లాస్ రూమ్ లోనే. రీయూనియన్ ప్లాన్ చేద్దామా? రీయూనియన్ సూపర్ ఐడియా రా. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఒరే హాఫ్ బాయ్, మధ్యలో ఉన్నది బలపాల శ్రీలత, మరి అటుపక్కున్నది పేపాలో ఉంది చాందినియా? ఏ ఊరుకో, చాందిని అయితే అయి ఉండదు. వీళ్ళందరూ వస్తే చాలదంట, చాందినియే రావాలంట.
చాందిని ఉండుంటే ఇంకా బాగుండేదన్న ఫీలింగ్ మీ అందరిలో ఉంది కదా. ఉంది. అదే ఫీలింగ్ నాలో 20 ఏళ్ళగా ఉంది. అరే మనం ప్రేమించిన వాళ్ళ పక్కన మనం లేకపోయినా హ్యాపీగా ఉన్నారంటే దాని అర్థం అక్కడ మన అవసరం లేదనేరా. చాందిని గల జరగకుంటే బాగుండేదన్న. నీ వల్ల కదా చాందిని జీవితం నాశనమైంది. ప్లీజ్ సార్. చాందిని ఒక్కసారి కలిసి సారీ చెప్పే అవకాశం ఇవ్వవా? ఇంకొకసారి కనిపిస్తే చంపేస్తాను. ప్రతి క్లాస్కి సంవత్సరం సరిపోయింది, కానీ ఈ 10th క్లాస్కి మాత్రం ఇంకో 2-3 సంవత్సరాలు ఉండుంటే బాగుండేదనిపిస్తుందిరా. అయితే మళ్ళీ జాయిన్ అవరా. అలా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఓకే, సో సార్ గోపాల్ రెడ్డి గారిని ముందుగా వారి బెస్ట్ విషెస్ తెలియజెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంజీ గారు అలాగే టీమ్ ఆఫ్ 10th క్లాస్ డైరీస్ అందరికీ మై బెస్ట్ విషెస్ 10th క్లాస్ డైరీస్ ఎంటైర్ టీమ్ అండ్ గరుడువేగ అంజి గారికి, శ్రీరామ్ గారికి మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. మీ బాటలోనే నడుస్తూ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ని మీరు అందించారు. ఇది కూడా ఒక స్వీట్ మెమరీస్ లాంటి మూవీనే. టీజర్ చూస్తే నిజంగా అలాగే అనిపించింది. మిమ్మల్ని బాగా ఫాలో అయ్యారు అనిపించింది అంజీ గారు? దానికంటే బాగుంది అనిపించింది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. కానీ వి ఆల్వేస్ రిమెంబర్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అందులోని సాంగ్స్ కానివ్వండి లేకపోతే సీన్స్ కానీ దే ఆర్ ఆల్వేస్ వెరీ వెరీ చెరిషబుల్. ఎస్ అంజీ గారు, ద అదర్ హీరో ఆఫ్ 10th క్లాస్ డైరీస్. గోపాల్ గారు, బి గోపాల్ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ చాలామంది ఇక్కడే ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు, సెంధిల్ గారు, మా రాంప్రసాద్, రసూల్ అందరూ. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్నే. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని వెళ్ళి న్యూటౌన్ స్టూడియోలో ఫస్ట్ కెమెరా తోటి అప్రెంటిస్గా మిచెల్ కెమెరాకి వెళ్ళి ఫస్ట్ డే శివాజీ గణేశన్ గారు, జయలలిత గారు హీరోయిన్లు రిపోర్ట్స్ రాసేవాడిని. నేను ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంటే, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ శ్రీరామ్ మంచి హీరో, నాకు చాలా ఇష్టం. ఆల్ ద బెస్ట్ శ్రీరామ్. చాలా సినిమాలు చూశాను మీ, చాలా బాగుంటాయి. అలాగే నా ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన శివబాలాజీ, వెరీ గుడ్ ఆర్టిస్ట్. చందమామ అట్లా చాలా మంచి సినిమాలు చేశారు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నాజర్ గారు, శ్రీనివాస్ రెడ్డి హీరోయిన్ అందరికీ, అలాగే ప్రొడ్యూసర్ గారికి సినిమా బాగా ఆడాలి, బాగా డబ్బులు రావాలి. కెమెరామెన్ ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నారు అంజీ, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి అంజీ ఇంకా మంచి సినిమాలు చేయాలి, చాలా సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గోపాల్ గారు, మీ 10th క్లాస్ మెమరీస్ ఏదైనా, అంటే మీరు కూడా సినిమాటోగ్రఫర్ నుంచి ఇటు డైరెక్టర్ అయ్యారని ఇవాళ నాకు కొత్త విషయం తెలిసింది. అండ్ మీ 10th క్లాస్ మెమరీ ఏదైనా షేర్ చేసుకుంటారా? మీకు బాగా ఇష్టమైన టీచరు? హెడ్ మాస్టర్ గారు, భయం అందరికీ, శేషాచార్యులు గారని. ఓకే. లేట్గా వస్తే బెత్తంతో కొట్టేయటమే. ఓహో. సెంటర్లో నుంచునేవాళ్ళు బెత్తం పట్టుకొని. ఇప్పుడు బెత్తం పట్టుకుని కొడితే వెంటనే న్యూస్ ఛానల్లో వేసేయడమే. సో ఏ స్కూల్ అండి, ఎక్కడ చదివారు? కారుమంచిలో చదివారు. విలేజ్ నుంచి 2.5 మైల్స్ నడిచి వెళ్ళేవాళ్ళం. కారుమంచి వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే. బ్యూటిఫుల్ హై స్కూల్. సో అప్పుడు అలా నడిచెళ్ళడాలు అవి హెల్త్ సీక్రెట్స్, ఇప్పుడు మనం మిస్ అవుతుంది అది. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. థ్యాంక్ యూ. Diesel on Call. Thank you so much Diesel on Call for being one of our sponsors today. Diesel on Call is the best in-class diesel supply solution for all your fleet. If you own large fleet of diesel vehicles and need fuel for regular consumption, then Diesel on Call is the perfect option to get perfect grade diesel without any pilferage at your facility. All our fuel carrying vehicles are fully secured and are integrated with fuel meters, and you can call us on 733 755 7668 today. Also visit our website. Thank you so much Diesel on Call, and thank you so much Arive.
Arrive is a pan-India interior solutions and services provider. If you wish to give a complete makeover to your dream home, Arrive is the perfect destination. Walk into our Arrive Experience Center at Sharath City Mall today and explore abundant interior options, interior designs, and related valued services for your dream home. Call us today to book our consultation on 740-634-3311, or you can visit the Arrive website. Thank you so much to our sponsors once again. And ఇప్పుడు ఒకరికొకరు సినిమా శ్రీరామ్ గారు చేసినటువంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అండ్ ఆ లవ్ స్టోరీ సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ రసూల్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రసూల్ గారు, శ్రీరామ్ గారు మీరు చూడలేదు, ఇప్పుడే చూశారు. మళ్ళీ మీరు ఒకరికొకరు మెమరీస్ని షేర్ చేసుకోవాలి ఇప్పుడు. రసూల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బెల్లు కొట్టారు రసూల్ గారు రావడానికా? క్లాస్ వదిలేశారా? ఇంటర్వెల్ అప్పుడే వదలట్లేదు మేము, ప్రీ రిలీజ్లకు ఇంటర్వెల్ లేదు. And Anji Garni to please present Plan a Plant. So 49 Fertility Center, 49 Santanam Kosam and 49 Santosham Kosam. Thank you so much. And also Kanchipuram Sri Rajalakshmi Silks, Pavitra, Pavitramainatuvanti Adbhutamaina Sari Mandir, Pattu Kshetram at Kukatpalli. థ్యాంక్ యూ సో మచ్ కాంచీపురం శ్రీ రాజలక్ష్మి సిల్క్స్. అసలు గారు, మీకు శ్రీరామ్ని చూస్తే ఏం గుర్తొస్తుందండి ఇప్పుడు? Too many memories. It was one of the best memory. I mean, we had a great time together. And okay, yeah. Ante after that, again we are going to see Sriram. Do you like to say something about his talent, Sriram's acting skills, acting talent? Camera mundu ela, how does he perform in front of the camera? he's a good actor. Okay, ఇంకా మిగిలినవన్నీ మేము తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు చెప్పారు ఆయన. ఓకే, సో మీ 10th క్లాస్ మెమరీస్ ఏమైనా షేర్ చేస్తారా మాతో? మీ 10th క్లాస్ మెమరీస్. మీరు కూడా కాంపిటీషన్ 9th వరకే చదివారా? లేదు, ఇందాక ఆయన రామప్రసాద్ గారు అలా అన్నారు, అందుకని. I somehow don't remember anything from 10th class. You know when you don't remember anything from 10th class, when you have a heartbreak, అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇక నుంచి నేను 10th క్లాస్ గురించి ఏం గుర్తు చేయకూడదు అనుకుంటున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. హీస్ ఆల్వేస్ గివెన్ హార్ట్ బ్రేక్స్ ఫర్ పీపుల్. మీ వల్ల చాలా మందికి, మరి మీ వల్ల శ్రీరామ్ ఇందులో సినిమాలో మీ వల్ల ఎవరికైనా హార్ట్ బ్రేక్ అయ్యిందా? తెలుసుకోవాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూడాల్సింది, అంతేనంటారా? ఓకే, సో ఇప్పుడు ఒక మంచి సాంగ్ చూపించేస్తారా మాకు? Please play the song. Thank you. బొబ్బిలి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ తో వచ్చినటువంటి సాంగ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ రసూల్ గారు. Very nice. అండ్ ఫుల్ సాంగ్ మనం థియేటర్స్ లో చూద్దాము. Best of luck, Anji. Sriram. ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఒకరికొకరు సినిమా తర్వాత ఇద్దరి కాంబినేషన్ ని ఇలా చూస్తున్నాము. యు వాంట్ టు సే సంథింగ్ శ్రీరామ్? మా గురుగారికి చాలా కంగారు. ఈజ్ వెరీ షై పర్సన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్. అండ్ నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అంటే ఒకరికొకరు సినిమా, క్లోజ్ టు హార్ట్. నేను అప్పుడు ఒక ఏమంటాం లైఫ్లో ఒక వెరీ డ్రాస్టిక్ ఒక చేంజ్ వచ్చిన ఒక ఫేస్ అనమాట. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఐ వాజ్ బెడ్ రిడన్. ప్రతి వాళ్ళు అప్పుడు వాళ్ళ అడ్వాన్సెస్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ప్రాజెక్ట్స్ డ్రాప్ అయిపోతున్నాయి. నేను హాస్పిటల్లో ఉన్న, బెడ్ రిడన్. ఎవరు అలా చూడదలుచుకోరు. అండ్ అలాంటి ఒక అపీరెన్స్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటల్లో వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి వస్తావు, నేను ఈ సినిమా తీస్తే నీతోటే తీస్తాను, అదర్వైజ్ నో అని చెప్పి హీ వెయిటెడ్ అండ్ హీ గేవ్ మీ దట్ వండర్ఫుల్ ఫిల్మ్ అగైన్ అండ్ అ రే ఆఫ్ హోప్. హీ కుడ్ హావ్ గాట్ ఎనీ హీరో. అప్పటికి ఆయనకి ఎవరైనా దొరికిండొచ్చు. రసూల్ గారు, మా పెద్దబాబు గారు, ది లేట్ రవిశంకర్ ప్రసాద్ గారు, బోత్ ఆఫ్ దెమ్ స్టూడ్ విత్ మీ. అండ్ చాలా నేర్చుకున్నాను. అప్పుడు చిన్న షార్ట్ కూడా ఎక్కడ పరిగెత్తుకొని వచ్చేటట్టు, ఆయాసం ఉండేటట్టు ఒక షార్ట్ ఉంటే నన్ను బాగా తిప్పేవారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పరిగెత్తి ఇచ్చేసి తీసుకొచ్చి ఇప్పుడు డైలాగ్ చెప్పనేవారు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ సెంధిల్ గారు కూడా వాజ్ దేర్ ఫర్ వన్ ఆఫ్ ది షూట్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇనిషియలీ. దెన్ వీ మిస్డ్ హిమ్ బికాస్ హీ హ్యాడ్ అదర్ కమిట్మెంట్స్.
ఫైనలీ హియర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కరెక్ట్గా ఒకరికొకరి తర్వాత మళ్ళీ అనదర్ సినిమాటోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ ఫిల్మ్లో ఇట్స్ మై కైండ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ విచ్ ఐ గాట్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ అండ్ రసూల్ గారు రియలీ థ్యాంక్ఫుల్ to you once again. Thank you sir, thank you sir. Thank you so much, and it is great to know that how you stood for the other human being andi. Superb, Rasul garu. Thank you Sriram, thank you Rasul garu. Ekkada Lakshman and Krishna evo questions adugutanaru. Hello akka oka school lo undalante em kavali, oka uniform unte saripotundani Krishna ni chuste naaku ardham avutundi. Fees kattakkarledu akka, teaser lo nenda oka dialogue vachindi, చదువుకోనక్కర్లేదు. ముందు మైక్ ఆన్ చేసుకో, నువ్వు ఆన్ చేసుకో. ఈ లక్ష్మణ్ ఈ మధ్యకాలంలో ఎట్లా ఫేమస్ అయ్యాడో మీ అందరికీ తెలుసుగా, నేను విడిగా చెప్పక్కర్లేదు. ఇట్లా కూడా ఫేమస్ అయిపోవచ్చు. లక్ష్మణ్ అట్లా ఫేమస్ అయిపోయి 4 సినిమాలు వచ్చేసాయి లక్ష్మణ్కి. లక్ష్మణ్ చూస్తే నాకు కుళ్ళు వస్తుంది. ఓకే, నేను కూడా ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎనీవే లక్ష్మణ్ మాట్లాడు. హలో ఏ శ్రీనివాస్ రెడ్డి గారు, అచ్చం అసలు స్కూల్ స్టూడెంట్ లో ఉన్నారు మీరు ఇవాళ. అక్క అందరిని అడుగుతున్నారు స్కూల్ మెమరీస్, ఫీల్ అవుతారని చెప్పా. అక్క అందరిని అడుగుతున్నారు స్కూల్ మెమరీస్. నిజంగా నీ మైక్ మీద ఎవరో కుట్ర పన్నారు, నీ మైక్ సరిగ్గా పని చేయట్లేదు. నిజంగానే అక్క. చెప్పు. అందరిని అడిగారు స్కూల్ మెమరీస్, మీ స్కూల్ మెమరీ అంటక్క. ఆవిడ 10th క్లాస్ టైం చదువుకున్న టైంకి నువ్వు ఇంకా పుట్టలేదు కూడా, కిందటి జనంలో క్రికెట్ ఆడుతూ ఉంటావు. లక్ష్మణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళ 10th క్లాస్ డైరీస్ తీసే టైంలో నేను 5th క్లాస్ లో ఉన్నాను. అవునా? నిజమా? అవునా అని అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, అలా చెప్తూ ఉంటాం. అదే 5th క్లాస్ రూమ్ లో ఏదో లెసన్ చెప్తున్నారు కదా టీచర్. క్లాస్ రూమ్ కి వెళ్ళి చదివానండి, సితారా జ్యోతి చిత్ర అవన్నీ. సుమక్క నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకునేవాడిని తెల్ల చొక్క, తినేవాడిని పప్పు చెక్క, మధ్యదారిలో ఎంబడబడింది కుక్క, కాలు జారాలంటే కాలు కింద ఉండాలి అట్టుపండు తొక్క. ఈ రోజు అవికా గొర్రె రాకపోతే నా హార్ట్ బ్రేక్ పక్క. నీ తల మీద ఏదైనా తగిలిస్తా విత్ వన్ చెక్క, ఏదో ఒకటి మాట్లాడు. కానీ ఈ రోజు అవునా అవికా గొర్రె రావట్లేదా? రావట్లేదంట. అయితే నేనే హీరోయిన్ ఇవాళ. ఐ గాట్ ఇట్. నైస్ జోక్. నీ మీద న్యూస్ ఛానల్ లో ప్రోగ్రామ్ పెట్టిస్తా. అక్క వద్దక్క, ఒకసారికి తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోవాల్సి వస్తుంది, నువ్వు మాట్లాడు. స్కూల్ గెటప్ లో ఎట్టున్నానక్క, స్కూల్ గెటప్ చాలా చండాలంగా ఉన్నావు, తొందరగా వెళ్ళిపో. అక్క నేను ఒకటి చెప్దాం అనుకున్నాను అక్క, ఈ మన డైరెక్టర్ గారు డిఓపి కదా, సో ఎయిర్పోర్ట్ లో ఉంటాయి చాపర్లు, మన ఎదురుగా ఉన్నారు సినిమాటోగ్రాఫర్లు. చెప్పాలంటే దే ఆర్ లైక్ సోల్జర్స్, వాళ్ళ చేతుల్లో ఉంటాయి లెన్స్, అవే వాళ్ళ గన్స్. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఒకట 10 తర్వాత వస్తే 100, మా ఎదురుగా ఉన్నారు సెందులు. నిజం చెప్ప, ఎంత డబ్బులు ఇచ్చావు ప్రొడ్యూసర్ గారికి ఇవన్నీ చెప్పడానికి? ఇక్కడ వాజీ వాజీ వాజీ, మా ఎదురుగా ఉన్నారు శివబాలాజీ. ఒక సబ్మెరీన్ పేరు గాజీ, కళ్ళద్దాలు పెట్టుకున్నారు శివబాలాజీ. నిజంగా ఇంత చండాలమైనవి ఎప్పుడు నేను వినలేదు. నిజంగా చాలా బాగుంది, వెరీ నైస్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. అక్క కొన్ని క్వశ్చన్లు అడుగుతాం అక్క గెస్ట్లని. ఇందాక నుంచి అదే అడగమంటున్నాను నేను. అన్నా మీకు కూర్చో వద్దన్నా, పర్లేదన్నా. అన్న మీ